మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమునైనా ఇంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు కనుక, వారి సాక్ష్యాలు మీరు విన్నారు కనుక, సాక్ష్యాలను బట్టి వారికి తగినటువంటి ఫలితాన్ని దయచేయండి. అలాగే నేను ప్రభు సదబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నిలబడిన దాసుని మరుగుపరిచి దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుడు ఉట్టువాడు మట్టువాడు ప్రభా, నీ దాసుని అరికాల మొదలుగా నన్నెత్తే వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. అటు రీతికైనా ప్రభా, కూడి వచ్చిన బిడ్డలు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను కూడా దయచేదురుగా కానీ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాత్రి భోజన సంస్కారం ఏమిటండి ఇది? చెప్పాలి, అందరూ చెప్పాలి. రాత్రి మేము ఒక సామెత చెప్పుకున్నాం. అమ్మమ్మ మనవడికి కథ చెప్తుంది. కథ చెప్తుంటే ఆ మనవడు ఊకడుతున్నాడు. కొంతసేపటికి ఊకడతాం మానేశాడు. ఏమైంది అనుకున్నాం? నిద్రపోయాడు. ఒళ్ళో కూర్చున్నటువంటి మనవడి కథ చెప్తున్నప్పుడు ఆ కథ వింటూ వింటూ నిద్రపోయాడు. ఊకట్టినంతసేపు మెలుగు ఉన్నట్టు, ఊకట్టకపోతే నిద్రపోయినట్టు. మీరు కూడా ఊకట్టలేదు అనుకోండి, చెప్పిన మాటకి తిరిగి సమాధానం చెప్పలేదు అనుకోండి, మీరు కూడా ఒకటి నిద్రపోతున్నట్టు, రెండోది మీరు ఇక్కడ లేనట్టు. ఎక్కడ లేరు? మందిరంలో లేనట్టు. మరి ఎక్కడ ఉన్నట్టు? ఇంటి దగ్గర, బయటో, ఎక్కడో మీకున్నటువంటి ఆలోచనలు బట్టి, మీకున్న కోరికలు బట్టి, మీకున్న పనులు బట్టి అందంతా మీ మనసు సంచారం చేస్తూ ఉంటుంది. కట్టి ఇక్కడే ఉంటుంది. కట్టి అంటే శరీరం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు కూడా ఇక్కడే ఉంటాయి. కానీ తలంపులు, ఆలోచనలన్నీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అది దేవుని మందిరములో మనకు తగదు అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వినాలి, విన్నటువంటి దానిని అడిగినప్పుడు దానికి సమాధానము చెప్పాలి. కనుక మనము వింటూ సమాధానం చెప్తూ ఉంటే కనీసం 100 మాటలలో 1 మాట 2 మాటలో చెవుల ద్వారాగా మెదడులోకి వెళ్తే, మన హృదయంలోనికి వెళ్తే, మన హృదయంలో దేవుని యొక్క కార్యములు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగని విస్తరించి మాట్లాడడం కూడా సబబు కాదు. ఇది ప్రార్థన కూడిక, ఆరాధన కూడిక. మనం అన్నీ కూడా సమయానికి మనం ముగించుకోవాలి కనుక సమయానుకూలంగానే మన విషయాలను ధ్యానం చేద్దాం. కనుక చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. యేసు ప్రభులు వారు మరి ఈ ప్రభురాత్రి సంస్కార కార్యక్రమంలో, ఆ భోజన కార్యక్రమంలో కూర్చుని ఆయన ఒక రొట్టెని ఎత్తుపట్టుకుని విరిచి ప్రార్థించి శిష్యులకి ఇస్తూ, ఇది నా శరీరం అని ప్రభు వారు తెలియజేసినట్టు మాటని ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రొట్టె యొక్కయు ద్రాక్షారసము యొక్కయు అంటే ఆయన శరీరమును గురించి, రక్తమును గురించి శ్రేష్టమైన సందేశాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు వ్రాసి ఉంచాడు. ఈ రొట్టెని గురించి, ఈ యొక్క ద్రాక్షారసము గురించి ఉన్నటువంటి అంశాలు మన జీవితంలో మనం ఏం చేయాలి, వాటి యొక్క అర్థాలు ఏమిటో మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఈ ఒక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుంటూ మనం ప్రభురాత్రి భోజన సంస్కారానికి ప్రవేశిస్తున్నాం. కానీ దీని విలువ తెలవకపోతే, దానిలో ఉన్నటువంటి భావం మనకు తెలియకపోతే, అది మామూలు రొట్టె కదా, మామూలు ద్రాక్షారసమే కదా, దీంట్లో పెద్ద విశేషం ఏముంది అని మనం అనుకోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి.
కనుక ఈ రొట్టెని గురించి, ఈ ద్రాక్షారసం గురించి, ప్రభు ఎందుకు దీని గురించి ఇంత అద్భుతంగా మనకు తెలియజేశారన్నది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ రొట్టె ద్రాక్షారసం విషయంలో ఇది నిబంధనకు మరియు విమోచనకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దీనిని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేని కొరకు ఇచ్చారండి ఆయన? నిబంధనకు గుర్తుగా, విమోచనకు గుర్తుగా యేసు ప్రభువారు దీనిని చేయమని మనకు ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎత్తుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమునకు గుర్తుగా ఉన్నది. యేసు ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నది. ఈ ప్రభురాత్రి సంస్కారంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు, ఈ రొట్టెను ద్రాక్షారసము కూడా దేవుని యొక్క మహిమకరమైనటువంటి కార్యమునకు గుర్తు. తర్వాత ఒక మాట మరలా దాని కింద రాయబడి, నేను వచ్చు వరకు దీనిని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ఎవరికి చెప్పారు ప్రభువుల వారు? ఆనాడు శిష్యులకు చెప్పారు. శిష్యులకు చెప్తే శిష్యులు అట్టి రీతిగాని ప్రతి ఆదివారము వారు కూర్చున్నప్పుడు రొట్టెను విరిచేటటువంటి కార్యక్రమాన్ని వారు జరిగించుకుంటూ వస్తున్న సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ రొట్టె మొట్టమొదటిగా నిబంధనకు గుర్తు, రెండవది విమోచనకు కూడా గుర్తు. యేసు ప్రభు యొక్క రొట్టె అలాగే శరీరము, ఆయన రక్తము మనకు నిబంధనకును అలాగే విమోచనకును గుర్తున్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి ప్రభువు విడిపిస్తున్నప్పుడు వారికి విమోచనగా అక్కడ ఒక గొప్ప కార్యమును యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ఏం చేశారండి? అక్కడ మొదటి తొలుచూలు సంతానం అంతా కూడా ఐగుప్తులో చనిపోయినప్పటికీ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి తొలుచూలు సంతానము ఏమాత్రము కూడా చనిపోకుండా జీవించి ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఆది కాండంలో మనం చదువుకున్న నిర్గమకాండంలో మనం చూసాం. ఐగుప్తులో నుంచి వారిని విడిపించి నడిపిస్తున్న సందర్భంలో 10 తెగుళ్ళు, దేవుడు అద్భుతమైన 10 తెగుళ్ళు రాజును భయపెట్టడానికి దేవుడు చేశాడు. కానీ ఆఖరి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి? 10వది తొలుసూలు ప్రతి మగపిల్లవాడు, ప్రతి మగపిల్లవాడు, జంతువులనేమి పశువులనేమి తొలుసూలు ప్రతిది కూడా చనిపోయినట్టుగా దేవుడు కార్యం చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం ఎవరు కూడా వారు చనిపోలేదు. చనిపోకపోవడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటి? అక్కడ ప్రభు ఏం చెప్పారంటే, ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును నిలువు గమ్మికను అడ్డకమ్ములకును మీరు పూసినట్లయితే సంహారపు దూత మీ ఇంట్లోనికి రాకుండా, మీ ద్వారబంధంలోనికి ప్రవేశించకుండా, మీ తులసూలు పిల్లలను చంపకుండా ఈ రక్తము కాపాడుతుంది అని చెప్పి ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు చేసినప్పుడు వారి ఇశ్రాయేలు జనాంగము ప్రతి కుటుంబంలో తొలుచూలు పిల్లవాడు ఎవరు కూడా చనిపోలేదు, ఎక్కడ కూడా మరణం జరగలేదు. కానీ ఐగుప్తులో ఉన్న వారి దేశంలో, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి మగపిల్లవాడు, ప్రతి తొలుచూలు మగపిల్లవాడు అందరూ కూడా వెంటనే చనిపోయారు. ఆడపిల్లలుగా తొలుచూలు మగపిల్లవాడు ప్రతి వారికి, రాజుగారి యొక్క కుమారుడు కూడా చనిపోయినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. మరి రక్షింపబడడానికి వారిని కాపాడింది ఏమిటి? అక్కడ గొర్రె పిల్ల రక్తము వారి గడప కమ్ములకు రాసినప్పుడు వారి యొక్క కుటుంబంలో మరణ దూత ప్రవేశించలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే రక్తమును యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువ మీద కార్చి ఆ రక్తమును, ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనేటువంటి ద్రాక్షరసమును మనకు ఈ రోజున మనము గ్రహించడానికి, మనము త్రాగడానికి, మనం భుజించడానికి ప్రభువారి సంస్కారంలో మనకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క బానిసత్వం నుంచి విడిపించారు అని చెప్పడానికి గొర్రె పిల్ల రక్తమును జ్ఞాపకం చేసుకున్నట్టుగానే నూతన నిబంధనలో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, యేసుక్రీస్తే గొర్రె పిల్లగా మారి మన పాప క్షమాపణ కొరకు శిలువ మీద బలి అయి ఆయన కార్చిన రక్తమును ఇప్పుడు మనము ప్రభు యొక్క సన్నిధానములో ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం మనము దానిని
తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రొట్టె యొక్క సాదృశ్యం దేవుని యొక్క శరీరం, ద్రాక్షారసం యొక్క సాదృశ్యం దేవుని యొక్క రక్తం. ఈ రెండు మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో, తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క కుమారుడు కుమార్తె అనేటువంటి అన్వయింపు కోసం వీటిని చేయమని ప్రభువు నేను వచ్చు పర్యంతం నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని నేను చేయడని ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథముల లేఖనములో మనం చూడగలుగుతున్నాం. పాప క్షమాపణ కొరకు నూతన నిబంధనలు రొట్టె విరవబడినటువంటి ప్రతిసారి కూడా నేను పాపిని ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెను తీసుకునే ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించి నీ శరీరములో అనుసంధానమయ్యేటువంటి భాగ్యం నాకు ఇచ్చావు కనుక నీకు స్తోత్రములు నైనని మనము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు మనం దేవుని స్తుతించాలి. రొట్టె విరవడం అనేటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలిసింది. సిలువపై యేసు ప్రభు యొక్క శరీరం రొట్టె విరిచినప్పుడు ఏమవుతుందండి? అది రెండు ముక్కలు అయ్యేటప్పుడు దానికి కూడా విరిచేటప్పుడు కొంతమంది కోస్తారు, కొంతమంది విరుస్తారు. యేసు ప్రభు వారు విరిచారు కనుక ఆ రొట్టె విరుస్తున్న సందర్భంలో కలిగేటువంటి బాధ, ఆ రొట్టె విరుస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమ, ఇవన్నీ కూడా యేసు ప్రభు శరీరాన్ని కూడా అలాగే వారు నలగగొట్టారు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని కూడా వాళ్ళు నలగగొట్టారు. ఎలాగ నలగొట్టారు? ముందు కొరడా దెబ్బలు కొట్టారు, శిరవ మీద మొండల కిరీటం పెట్టారు. ఈయనను సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువులు వారిని ఆ రెండు చేతులను రెండు కాళ్ళలను మేకులు కొట్టి ఆయన చాలా హింసించారు. చనిపోయాడో లేదో అని చెప్పి చూడడానికి బళ్ళెముతో డొక్కలో పొడిచి ఆ పొడిచినప్పుడు వచ్చినటువంటి రక్తమును బట్టి నీళ్ళను బట్టి ఈయన చనిపోయాడు అని వారు నిర్ధారణ చేసుకున్నారు. ప్రియమైన ఆ రొట్టె విరిచే విషయంలో ఆయన పొందిన శ్రమలను మనం గుర్తు చేసుకోవాలి. బాగా దొరికింది కదా, పెడుతున్నారు కదా, మనం తిందాం కదా అని కాదు మనం చేయవలసింది. రొట్టెను చూసినప్పుడు దేవుని యొక్క శ్రమను, దేవుని యొక్క బాధను, సిలువలో ఆయన పొందినటువంటి వేదనను మనం జ్ఞాపకం చేయదు. ఆయన సిలువలో వేదన పొందకపోతే, ఆయన సిలువలో మరణించకపోతే, ఆయన ప్రాణము అర్పించకపోతే, రక్షణ కార్యము చేయకపోతే ఈ రోజున మనమందరం కూడా పాపులుగానే మిగిలిపోయే వారం, పాపులుగా మిగిలిపోయి మనం నరకానికి వెళ్ళేటటువంటి వారమే. కానీ ఆ యాగము వలన మనం ఏం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నివసించేటువంటి భాగ్యాన్ని మనము మరి పొందుకున్నామన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బాధను గుర్తు చేసుకోవాలి, ఆయన శ్రమను గుర్తు చేసుకోవాలి. ఆయన శరీరము నుంచి కారుతున్నటువంటి చెమట బిందువులు కాదు, రక్తమే చెమట బిందువులుగా కారినటువంటి విషయాన్ని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుని గుర్తించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ రొట్టె ద్రాక్షారసం విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యములు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనము మానవ మాతృలం. దేవుడు మనకు కనపడతాడండి? మన బాహ్యపు కన్నులకు ఈ సృష్టి తప్ప దేవుడు మనకి కనపడడు. దేవదూతలు కూడా మన మధ్యకి వస్తూ ఉంటారు, వారు కూడా మనకు కనపడరు. వారు ఒకవేళ మాట్లాడితే మనతో మాట్లాడతారు, మనం కూడా మాట్లాడవచ్చు, కానీ వారి స్వరూపాన్ని మనము చూడలేం. కారణం ఏమిటి? మనవి ఈ ఈ లోకపు దృష్టి మనకు ఉంటుంది, కానీ పరలోకపు దృష్టి మనకు లేదంటే ఆత్మీయ నేత్రములు మనలో లోపల ఉన్నా కానీ ఆత్మీయ నేత్రములు మనకు తెరువబడలేదు కనుక మనము దేవునిని చూడలేము, దేవుని మహిమను చూడలేము, దేవదూతలు చూడలేము, దేవదూతల ప్రత్యక్షతను కూడా మనం చూడలేము. కానీ ఈ రొట్టెని విరిచేటప్పుడు, ఈ రొట్టెని విరుస్తున్నప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. లోకాసు రాసిన సువార్త 24వ అధ్యాయము 30వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదివినట్లయితే, లోకాసు రాసిన సువార్త 20వ అధ్యాయం చదవండి ఒకసారి. 24వ అధ్యాయము లోకాసు రాసిన సువార్త 24వ అధ్యాయము 30వ వచనము 31 చూద్దామండి ఒకసారి. ఎవరితోనూ శిష్యులతో పాటు భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చెల్లించి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు వారు? ఎవరు ఆయనతో పాటు ఉన్నది? ఆయనతో పాటు ఉన్నది శిష్యులు ఉన్నట్టుగా
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులకు కనపడినప్పుడు శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు. శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయేసరికి ప్రభువారు భోజనము పంక్తిలో కూర్చున్న తర్వాత ఆయన ఎప్పుడైనా భోజన పంక్తిలో కూర్చున్న భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన రొట్టెని విరిచి ఇవ్వడం, అలాగే ద్రాక్షారసాన్ని ఇవ్వడం ఆయన ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యము. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక రొట్టెను పట్టి ఎత్తుకుని దానిని విరిచి వారికి ఇచ్చిన వెంటనే ఏమైందంటే వారి కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కన్నులు తెరవబడి ఆయనను వారు గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ఆయన ఏదైతే ఆ రొట్టెను పట్టుకుని విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడడం అనేది అర్థం ఏంటో తెలిసింది. అక్కడ గొప్ప కార్యము. శిష్యులు పునరుద్ధానుడైన యేసును గుర్తుపట్టలేదు, కానీ యేసు వారితో భోజనము కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి దాన్ని విరిచినప్పుడు వారు కన్నులు తెరవబడినట్టుగా ఆయనను గుర్తుపట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఈ రొట్టె విరిచే ప్రక్రియలో ఏం దాగుందో తెలిసింది. దేవుని యొక్క ప్రత్యక్షత దాగి ఉందని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రొట్టె అంటే రొట్టె కాదండి, దేవుని యొక్క శరీరం అనేటువంటి ఆలోచనతో మనం రొట్టెను భుజించడానికి ప్రయత్నం చేయాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైతే దేవుని శరీరం మన శరీరంలో ఉంటుందో, దేవుని యొక్క రక్తము మన రక్తంలో అనుసంధానం అవుతుందో, మన శరీరంలో రోగాలు రావండి. నిజంగా మన శరీరంలో రోగాలు రావు. ఆయన శరీరం బట్టి రక్తమును బట్టి ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొంది నిజంగా నిజాయితీగా నీతిమత్వం మనం జీవిస్తూ ఉంటామో మనలోనికి ఏమి రావండి? రోగాలు రావు. దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తమును పానం చేస్తున్నటువంటి మనము, తింటున్నటువంటి మనము మన జీవితంలో నీతిమత్వమైన జీవితాన్ని జీవించాలి. ఏదో యాభాలోకంగా వారు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, వారు మనకు పంచిపెడుతున్నారు, మనం తీసుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా ఇది నిజమైనటువంటి క్రీస్తు శరీరము, నిజమైనటువంటి క్రీస్తు రక్తమని ఎవరైతే ఆలోచన కలిగి, జిజ్ఞాస కలిగి, జ్ఞానము కలిగి మరి ఈ ప్రభురాత్రి భోజన సంస్థలో పాలు పంపులు పొందుతారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, ఇది ఆత్మీయమైనటువంటి ఆహారం అని ప్రభులు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, ప్రభు తెలియజేస్తున్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. 6వ అధ్యాయము పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించుచే అది ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమున కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్న నా శరీరమును తిని నా రక్తమును పానము చేయవాడు నిత్యము జీవించువాడని యేసు ప్రభువారు ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఈ మాటను బట్టి యేసు ప్రభువారిని విడిచి వెళ్ళిపోయారంట. ఆయన నిజంగా జీవాహారమైన ఆయన శరీరమును తినే రక్తమును ప్రాణం చేసేవారు నిజమైన నిత్య జీవము పొందుకున్నటువంటి వారే. కానీ శిష్యులు అనేక మందికి ఇది అర్థం కాదు, బయట వారికి కూడా ఈ విషయాలు అర్థం కాదు. ఏంటంటే ఆయన శరీరం తినడం ఏంటంటే, ఆయన రక్తం తాగడం ఏంటండి, మనం ఏమైనా నరమాంస భక్షకులమా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది మాదిరికరముగా ప్రభు మనకి ఇచ్చినటువంటి సూచక క్రియలు. ఎందుకు వీటిని ప్రభు చేయమన్నారు అంటే, ఆయన వచ్చేంత వరకు, ఆయన మధ్యాకాశానికి వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనము నీతిమంతులుగా ఉండాలి కనుక, ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా ఉండాలి కనుక ఈ కార్యమును చేయమని ప్రభు వారు మనకు తెలియజేస్తారు. కనుక అట్టి రీతిగా వాటిని తెలియచేయడానికి, అట్టి రీతిగా వాటిని మనం జరిగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఆత్మీయమైనటువంటి ఆహారం, ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం. అలాగే ఈ సంస్కారం గురించి ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో ముఖ్యమైన, ఇది ఎందుకు చేయాలి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇది చేయకపోతే కుదరదండి. మరి చాలా మంది చేయరు కదా ఇలాగా, ఈ రొట్టెను పట్టుకుని అలాగే ద్రాక్షారసం పట్టుకుని ఎవరో చాలా మందికి ఇవ్వరు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏముందో
10వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ఎందుకు ఈ రొట్టెను, ఎందుకు ఈ ద్రాక్షారసమును మనము సంఘములో సర్వే చేస్తాం, సంఘముల వారికి ఇస్తామో దానికి ఉన్నటువంటి విలువ, దానికి ఉన్నటువంటి మరి ఆ యొక్క కార్యమును కొన్నటువంటి సందర్భం ఏంటో 17వ వచనం మనం చదువుతాం. 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అని గుర్తు కోసం ఈ సంఘములో ఈ రొట్టెను మనము విరిచి అందరికీ వడ్డిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రొట్టె ఉన్న సాదృశ్యాన్ని ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. రొట్టె తయారు చేయడానికి అనేకమైన గోధుమ గింజలను ఏం చేస్తామండి మనం, వాటి గోధుమ గింజలు పిండాడి ఆ పిండితో ముద్ద చేసి ఆ ముద్దతో రొట్టెను మనం చేస్తూ ఉంటాం. కనుక ఈ చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రియమైన బిడ్డలారా, అనేకమైన గోధుమ గింజలన్నీ కూడా ఒకే రొట్టెలాగా ఎలాగైతే నువ్వు ఒకే రొట్టె మాదిరిగా ఎలాగైతే ఉందో, సంఘం అంతా కూడా ఈ రొట్టెను తీసుకుంటున్నప్పుడు, ఈ రొట్టెలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా రొట్టెల పాలు పంపులు పొందుతున్నప్పుడు సంఘం అంతా కూడా దేవుని యొక్క ఏక శరీరముగా ఉండునట్లుగా ప్రభువారు ఈ సూచన మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే రొట్టెలో అందరూ పాలు పంపులు పొందుతున్నాం కనుక మనమందరం కూడా ఒకే సంఘం, దేవుని యొక్క శరీరముగా ఉంటున్నాం. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు, సంఘాన్ని పిలిచినప్పుడు సంఘం అంతా లేచి దేవునితో పాటు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ఆయనతో పాటు జీవించడానికి వెళ్తూ ఉంటారు కదా. ఒకే శరీరం, సంఘం అంతా కలిపి ఒకే శరీరము. ఆ శరీరంలో అనేకమైన అవయవాలు ఎలాగైతే ఉన్నవో, అయినా కానీ ఉన్నా కానీ అవన్నీ కూడా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఆఖరికి శరీరం అంతా ఒక్కటే రీతికి ఎలాగైతే ఉందో, సంఘముల బిడ్డలందరూ కూడా అలాగే ప్రభు యొక్క శరీరముగా ఉన్నారని సత్యాన్ని ఈ కార్యము మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డల, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో, ఈ రొట్టె విరిచే విషయంలో ఎందుకు ప్రభువారు మనకు తెలియజేస్తారన్నది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రొట్టె ద్రాక్షారసం విషయంలో చాలా విషయాలు మన కొరకు ప్రభు రాసి పెట్టారు కనుక దీంట్లో ముఖ్యమైనటువంటి 6 విషయాలు త్వరగా క్లుప్తంగా మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదువుదాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు, ప్రతి ఆదివారము వారు కూడుకునేవారు, ప్రతి ఆదివారము వారు రొట్టె విరిచేటువంటి సందర్భాన్ని వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన బట్టి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఇదే మాటను మనం చూస్తామండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 16 మొదటి 1వ వచనం 2వ వచనం మనం చూస్తే, పరిశుద్ధుల కొరకైన చంద విషయం అయితే నేను గలిలయ సంఘమునకు నియంత్రించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుడి. ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిలను కొలది. ఎప్పుడు విరిచేవారిని వారు రొట్టెను విరిచే సందర్భం ప్రతి ఆదివారం వారు విరిచేవారు. ప్రియమైన బిడ్డ, జ్ఞాపకం చేసుకోండి, పునరుద్ధానపు పండుగ దేవుడు లేచినటువంటి రోజు. ఈ పునరుద్ధానపు పండుగలని ప్రతి ఆదివారం వారు రొట్టె విరుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుదాం మరొకసారి త్వరగా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనాన్ని కూడా చూద్దాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రతి ఆదివారము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచిన సందర్భాన్ని మన శిష్యులు చేశారు, మన అపోస్తులు జరిగించినట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఇది రొట్టె విరచడానికి వచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. కానీ
ప్రియమైనవారు, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేటువంటి సందర్భాన్ని లోకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, లోకా రాసిన సువార్త 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాలంటే అర్థం ఏంటండి? అది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రతి ఆదివారము రొట్టెను విరిచేటువంటి విషయంలో ఇది మరి జ్ఞాపకార్థంగా ఆజ్ఞ కింద దేవుడు మనకు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, రెండవ మాట మన జ్ఞాపకం 1 కొరింథీయులు 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ 25వ వచనంలో మనం ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఇది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసమును మనము ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనము జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 26వ వచనం కూడా చూడండి. అక్కడ ఆ 11వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలంట. మరణమును ప్రచురించాలి. ఎప్పటి వరకు ప్రచురించాలి? ప్రభువు 2వ రాకడలో వచ్చేంత వరకు ఆ మరణమును గురించి ప్రచురము చేయాలంటే సాక్షిగా ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, తిన్నాము కదా, త్రాగాము కదా, వెళ్ళిపోయాం కదా, ఈ వారం అంతా మనం పనులు చేసుకుందాం, మరలా వచ్చే నెల మొదటి ఆదివారం కదా దేవుని యొక్క పళ్ళలో మన పాలు పంపులు పొందేది అని ఊరుకోకూడదట. మనం ఏం చేయాలి? మీ చుట్టుపక్కల వారికి ఆయన మరణమును గురించి ప్రచురించాలి. మీ ఎదుటి వారికి మరణం గురించి, క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ప్రచురించాలి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు కూడా దేవుని యొక్క పునరుద్ధానం గురించి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి మనం ప్రచురించాలి. దాని కొరకు దేవుడు దీనిని మనకి మాదిరికరంగా ఇచ్చాడు. వారం చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. పాలు పంపులు పొందడం, క్రీస్తులో పాలు పంపులు పొందడం మనుషులతో కాదు, మానవులతో కాదు, ఈ లోకముతో కాదు, క్రీస్తుతో పాలు పంపులు పొందేటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలోనూ ఒక మాట ప్రభు మనకు తెలియజేస్తాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమేమైనా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధాన పడుము. దేవుని సన్నిధానంలో ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నప్పుడు కూడా ఎవరి మీద మనకు శత్రుత్వం ఉందనుకోండి, వారిని క్షమాపణ మనం కోరుకోవాలి. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన సమాధానమును మనము వెతికి వెంటాడాలి. సమాధానము చాలా మంది జీవితాల సమాధానం లేదు కనుక యేసు ప్రభువారు శిష్యులకు కనపడినప్పుడు శిష్యులతో మాట్లాడి తెలుసండి, మీకు సమాధానము కలుగును గాక అని యేసు ప్రభువారు వారిని దీవించాడు. ఈ లోకంలో చాలా మంది సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, గృహాల్లో సమాధానం లేదు, చేస్తున్న పనిపాట్లలో సమాధానం లేదు, ఆ అధికారుల దగ్గర సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము పాలు పంపులు పుచ్చుకున్నట్టు ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువుతో. ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసంలో మన పాలు పంపులు పొందుతున్నామంటే ఎవరిలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే అండి, క్రీస్తులో మనము పాలు పంపులు పొందుతున్నామనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మొట్టమొదటిది ఏంటండి? ఆయన ఆజ్ఞ ఇచ్చెను, దాని ప్రకారం మనము ఈ యొక్క ప్రభురాత్రి సంస్కారం మనం చేస్తున్నాం. రెండవది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చే పర్యంతం, ఆయన రాకడ పర్యంతము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఆయన మరణమును ప్రచురించాలి. ఏ మరణము? ఆయన శిలువ మరణమును గురించి, పునరుద్ధానమును గురించి మనము ప్రచురించాలి. నాలుగవది ఆయనలో పాలు పంపులు పొందడం
మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయం 28వ వచనం మనం చూద్దాం. 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. పరీక్ష. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. గతించినటువంటి వారాలన్నింటిలో మాటలను, తలంపులను, క్రియలను, పనిపాట్ల విషయంలో ఏదో ఒక రకంగా నేను పాపం చేస్తానైనా నా పాపాన్ని క్షమించని దేవుని సన్నిధానంలో మనము వేడుకోవడం 5వ విషయం. 6వ విషయం, ఆయన జీవమును మనము జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయము 56వ వచనం యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే ఆయన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాడే నిత్య జీవమునకు వారసుడు అంటున్నాడు. కనుక ఈ ప్రభురాత్రి భోజన సంస్కార పాలు పంపులు పొందిన వారు నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో దేవునితో పాటు దేవుని కుడిపార్శ్వమందు నిత్యము జీవించే వారుగా ఉంటున్నారు. 7వ విషయం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 29వ వచనం మనం ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 29వ వచనం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను, యేసు ప్రభువారు అక్కడ చెప్తున్నారు, ఈ ద్రాక్ష రసమును క్రొత్తదిగా తాగు వరకు ఇకను దానిని తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటారో తెలిసింది, ప్రభువు రాజ్యం, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును కొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్న ప్రభు రాత్రి భోజన సంస్కారంలో ప్రభు తెలియజేసినట్టు మాట 26వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉంటుంది. ఆయనే చెప్పారు, మరలా మీతో పాటు నేను తీసుకునేంత వరకు నేను ఇంకా తీసుకునంటే మీరు నేను మరలా కలిసి వాటిని తీసుకుంటామని ప్రభు వారి రాకడ నిరీక్షణ కలిగిస్తుంది. కనుక ఆ రాకడలో మనం నిరీక్షణ కొరకు మనం ఎదురు చూడాలంటే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక ఈ రొట్టె అద్భుతమైనటువంటి రొట్టె, ద్రాక్ష రక్తం అద్భుతమైనటువంటి దేవుని యొక్క రక్తం. ఈ శరీరమును ఆయన రక్తమును పానం చేసేవాడు నిత్య జీవానికి వారసులమైన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నాం. కనుక మనం చెప్పుకున్న విషయాలు మీకు జ్ఞాపకం చేసిన ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశం మహాకాశము దాస్తున్న గొప్ప దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడి నేను ప్రభువా మీ యొక్క శరీరంలో రక్తంలోని పాలు పొమ్ములు పొంద భాగ్యం ఇచ్చిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా కూడి వచ్చిన సంఘాన్ని సంఘం బట్టి మీరు జ్ఞాపకం చేసుకున్న నైనా నేను ప్రభువా నీ రక్త మాంసంలో పాలు పొమ్ములు పొంది బిడ్డలను ప్రభువా వారి జీవితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దీవించండి. గతించిన వారాల్లో వారికి ఇచ్చిన సాంపాద్యమును బట్టి, నేను కష్టార్జితను బట్టి, చేతి పన్ను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, నైనా గృహంలో ఉంటూ గృహోత్తమ చేస్తున్న బిడ్డల బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా వారికి ఇచ్చిన కష్టార్జితంలో నుంచి తీసుకుని వచ్చి మీ సన్నిధానంలో విత్తినటువంటి కృతజ్ఞత కానుకలు అర్పణ మిగలడానినైనా వారి జీవితంలో ప్రభు అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభునైనా వారికి ఉన్నటువంటి ఇంటి అద్దెలు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికినైనా, వారికి ఉన్న వడ్డీలు తీర్చుకోవడానికి, బాకీలు తీర్చుకోవడానికి, బిడ్డలు చదివించుకోవడానికి నేను ప్రభు అట్టి రీతిగానే ప్రభు వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందడానికినైనా, అలాగే నేను ప్రభు వారికి ఉన్న ప్రతి అక్రతలు అవసరత తీరు నాగున ఆకాశవాక్యలు విప్పి పట్టదనంత ఆశీర్వాదాలని బిడ్డల పైన కొమ్మరించండి తండ్రి. అటు రీతిగా 20 దంతులు గాను, 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 దంతులు గాను ప్రతి ఫలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఈ సమయం ముందు ఎవరైతే నీ సన్నిధానం పాలు పంపులు పొందారో, పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు దీవించమని, మరి ముఖ్యం ప్రభునైనా వచ్చే వారం అంతా కూడా కాపుదలతో నింపమని మరొకసారి ప్రభు రీతిగా కూడుకొని నేను ప్రభువా నీ సంస్కారంలో పాలు పంపులు పొందేంత వరకు నేను ప్రభువా నీ బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దయచేయండి. దేవదూతను కావలి ఉంచండి. వారికున్న ప్రతి పరిస్థితి నేను ప్రభు చక్కబెట్టి సరిచేసి మేలుతో వారు నింపుతురుగా. కానీ ఇంతవరకు కూడుకులో ఉండి మాతో నడిపించిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వచ్చే రాకడ పర్యంతము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీ మరణ పునరుద్ధరణ ప్రచురించేటువంటి బిడ్డగా నేను ఉండడం కృప చూపించండి.
అటు రీతిగా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ గృహాల్లో ఉన్నటువంటి ప్రతి అక్రతల అవసరతలు తీర్చండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారిని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. మేలుతో వారిని నింపమని ప్రభునైనా వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత తీర్చుదురుగాకని చేసిన ప్రార్థన చేర్చుకోమని సంఘ బిడ్డలందరూ మీ చేతులుగా అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.